జిల్లాలో పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుంది అని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఆ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే కూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది. 3 వెహికల్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం. సో దీంట్లో మొత్తంగా 5 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరగా పట్టుకుంటాము. సో పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన చాలా సీరియస్గా చూస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ ఎక్కడన్నా డైవర్షన్ అయితే డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటుంది. వీళ్ళ మీద ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. 12 lakhs కాస్ట్.